ఎవరో ఆఫీసర్ వచ్చినట్టున్నాడు చూడు. ఏరా గుర్తుపట్టలేదు కదా? నువ్వు అభి కదా? మ్మ్. ఎందుకు గుర్తుపట్టలేదు? మనమంతా కలిసే చదువుకున్నాం కదా. మరెందుకలా ఎవరో తెలియనోడిని చూసినట్టు చూస్తున్నారు? అది కాదబ్బి, ఎంత మారిపోయావు. అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా? రేయ్ అలా ఏం కాదులేరా. అభి మేము గుర్తున్నావా నీకు? సారీ మీకు. రేయ్ ఇదేం కొత్త పిలుపురా? మనం చిన్నప్పటి స్నేహితులం రా. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదెలా మర్చిపోతారా? ఏంటి? అదే సారీ రా, చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మీరు గీరు అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది. సర్లేరా. నువ్వు మా సుబ్బాయి కొడుకు కదా? అవును బాబాయ్. ఎలా ఉన్నావు బాబు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం బాబు. ఎంత గొప్పోడు అయ్యావయ్యా. అలా ఏం కాదు బాబాయ్. ఎవర్రా సారు? వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్. ఎవరు? ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్య కొడుక? ఏం తమ్ముడు బాగున్నావా? కారు బాగుంది, నేను మొన్నే కొన్నా, కొత్తది. మీకేమన్నా, మీరంటే జమీందారులు, మీ వెనక మీ అల్లుడున్నాడు. సర్లేరా, తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమను. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం బాబు. సరే బాబాయ్. రే 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 రే. నేను ట్రై చేస్తాను, ప్లీజ్ ప్లీజ్. అలా ఇసిరేస్తావేంట్రా? మనం వెనక్కి కూర్చుందాం కదరా. రే 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 రే. కార్ ట్రై చేయడం బాగుంది. సరేనా? సరే మామ డోర్ లేదు వెనకాల, ఎక్కడెక్కాలి? రండ్రా. రేయ్ ఇలాంటి వచ్చారా? ఇదేంట్రా ఒకటే డోర్ ఉంది. ఇప్పుడు చూడండి రా, వీడు వీడి బిల్డప్లో అంటే ఏంటి? మనకన్నా హైట్ ఉంది. రండ్రాయుడు. నువ్వే చూడు. ఒరే అబే, ఏమైనా కార్లోంచి దిగి అలా నడుస్తుంటే హీరోలాగా ఉంటుంది తెలుసా? రేయ్ ఆ ముసలోడు చూడరా. ఈ ముసలోడు వచ్చాడు. అభి నువ్వా? పెద్దనాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు అన్నా? అందరం బాగానే ఉన్నాం. ఇప్పుడు వచ్చినట్టున్నావు, ముందే రెస్ట్ తీసుకో, ఆయనతో తర్వాత మాట్లాడొచ్చు. రౌడీ వెధవ, అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు. నీ సంగతి ఏంట్రా? అంతా ఓకే పెద్దనాన్న. మీ నాన్న చనిపోయాక ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాయంట్రా. అది కాదు పెద్దనాన్న. ఏది కాదురా, ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా? మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయిందనుకుంటున్నావా? అభి అమ్మా ఎంతసేపు అయింది నాన్న ఇప్పుడే వచ్చి? వచ్చానమ్మా. వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి? నేను మాట్లాడింది నీ గురించేనమ్మా. ముందు లోపలికి రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా. మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు. నాన్న నేర్పిన అలవాటే కదమ్మా. చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదూ, అదే అలవాటైపోయింది. అమ్మా నిజం చెప్పు, నీకు నా మీద కోపం లేదా? ఎందుకురా అలా అడుగుతున్నావు? అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నాన్న చనిపోయినాక ఇంతకాలం నేను రానందుకు. ఏమో నాయనా, మీరు బాగా చదువుకున్నోళ్ళు, మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు. నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయవాడిని చేసినట్టు మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను. పంట పండితే బాగుంటాం, అదే పంట చేతికి రాకపోతే కుంగిపోతాం. ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది. కానీ 4 ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది. అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా. ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు. నాన్నను ఎలాగో కాపాడలేకపోయాను, నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. ఇక ఈ దూరం చాలమ్మా,
ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్ళడానికే. నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా. పెద్దిల్లు, పని మనిషి, చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు. నాతో వచ్చేయమ్మా, సంతోషంగా ఉందాం. అక్కడ మీ నాన్న ఉండడు కదరా. ఇక్కడ ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి. వాటితోనే నేను బతుకుతున్నాను. అలాంటిది ఈ ఇల్లు వదిలి నేనెలా వస్తాను? అలా కాదే. నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నాకెప్పుడూ అలా అనిపించలేదు. అందుకే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా తిను. రీసెంట్గా ఉండరా కొంచెం రిచెస్ పెట్టించరా. రేయ్, ఎప్పుడు సిగరెట్ ఏంట్రా? రే 18 రూపాయలు రా. చేపండి నీ అదవస్తుంది. కారేదిరా. ఇక్కడికి కారెందురా? అయినా అలా సరదాగా ఈ ఊరుగాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. సరదాగానా ఈ పెంట వాసన? ఏదో ఒకటి. ముందు పదండ్రా, నా ఊరు చూసి వద్దాం సరదాగా. చాలా కాలం అయింది. చెప్పండి రా ఊరు విషయాలు. ఏముంది, ఏం మారలేదు, అంతా అలాగే ఉంది. మా దగ్గర ఉంది, నువ్వే చెప్పాలి. చాలా మారిపోయావు. నేనేం మారలేదురా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటబ్బాయ్, మన సుబ్బయ్య కొడుకు వంట కదా. ఆ, మీ అన్నయ్య చెప్పాడులే, హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా. అవును. నెలకి 4-5 లక్షలు జీతం అంట కదా. మ్మ్. ఎమ్మెల్యే గారు టౌన్కి వచ్చారంట, నన్ను రమ్మన్నారు. నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు. మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చుందాంలే. సరే అన్న. వస్తాను బాబు. ఏరా, నీకు నెలకు 5 లక్షల జీతమా? నువ్వు మామూలుడు కాదురా బాబు. రేయ్, బాగా చదివాను, జాబ్ కొట్టాను, అందులో ఏముందిలే. అయినా మామ, ఆయన ఎవరు? ఆయన పేరు రవీంద్ర నాయుడు, మన ఎంపీటీస్. ఉమ్. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్లో ఉంది. ఉదయం ఒక ఆయన చూసావే, ఆయన పేరు జయసింహారెడ్డి, మన అపోజిషన్ లీడర్. గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా 10-15 నోట్లే తేడా. ఇంట్రెస్టింగ్. అసలు మన ఊర్లో రేయ్, politics పదండ్రా అంటే- బాబు, పదండి. హాయ్ రా, ఊరెలా ఉంది? ఏం మారలేదురా, అలానే ఉంది. కానీ చాలా బాగుందిరా. అది సరే కానీ అత్త ఒప్పుకుందా? ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా, టైం చూసి ఒప్పియాలి. సరే. రేయ్, మన రాముగాడిని, బుజ్జిగాడిని, లక్కీగాడిని కలిసారా? రేయ్, నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ జాబు, శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు. అప్పులు అడుగుతారు ఈ అద్దవాళ్ళు. రేయ్, అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా. రేయ్, ఆ బేవారసగాళ్ళ గురించి నీకు తెలీదు. పాపం రా, లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా. వాళ్ళకి ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే. కదా, అందుకే మూసుకొని ఫోన్ పెట్టే. అఖిల్, ప్రేమ, మణి. రేయ్, ఏమైంది? ఆగరా. సరే బాయ్, పదండ్రా. మీరు ఆడుకోండి రా. ఎలా ఆడుకోండి. అబ్బా, అరే అభి, గేమ్ బాల్ ఆడుతున్నావు, అక్కడ ఏమైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటావా? లేదురా బాబు, అక్కడ అసలు టైమే దొరకదు. రేయ్, అయినా టైం అంటే గుర్తొచ్చింది, నా కోసం మీరు మీ పనులు ఆపుకున్నట్టున్నారు. ముందెళ్ళా చూసుకోండి రా. మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్గా ఆడుకుందాం. రేయ్, పనంట్రా. రేయ్, మాకు పనేముందిరా, మాకు ఏ పని లేదు. అదేంట్రా, పని లేకపోవడం ఏంటి? లేకపోతే మాకు పని చేయాల్సిన అవసరం ఉందిరా. ఏంటి అర్థం కావట్లేదా? అయితే చెప్తా విను. మాకిక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని ఫ్రీ. అమ్మ వాళ్ళ నుంచి మొదలు పెడితే బడి వరకు, మళ్ళీ బడి నుంచి మా అందరి చూడి తిరిగే వరకు. అదే నువ్వు రైతు అనుకో, విత్తనాల దగ్గర నుంచి కరెంటు, నీరు. అదే అమ్మాయి అనుకో, ఆడపడిచి కట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు. ఇక వృద్ధులకు ఎలాగూ పెన్షన్ ఇస్తాం. ఇవి కాకుండా కులాల వారీగా మాకు రకరకాల బెనిఫిట్స్.
ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరమే ఉందిరా. అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను. వారానికో బీరు, 2 వారానికో సినిమా, చాలు హ్యాపీగా బతికేస్తాం. ఇంతకు మించి ఇంకేం కావాలరా? అంటే ఇలానే ఉండిపోతారా? మరి ఇంకేం చేయాలరా? నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్. బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మ కడుపులోంచే డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా. డిగ్రీయే ఉద్యోగానికి ప్రామాణికం అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందారా చెప్పు? రేయ్, ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా? మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా. వీడికి డిగ్రీ అయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఉద్యోగం లేదు. ఏం చెయ్యాలి? అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదురా. అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కించారు కదరా. రేయ్, ఎండ తగ్గింది, పదా ఆడుకుందాం. పదరా. ఊరే నువ్వు ఎక్కువ ఆలోచించరా రే. రా ఆయన మన కాలే ఎక్కడ ఉన్నారా? ఇంత బిజీగా రేయ్, ఉంటే. నువ్వు వాడికి పదరా, ఇంకేం ఆడండి. తిప్పిపోయింది. రే, ఆడు. వస్తుంది చూడు. రాదురా, వస్తుందిరా. రాదు. ఏంటన్నా, ఏం వస్తుంది ఏం రాదు? ఏం లేదు రాబీ, ఇంకో నిమిషంలో ఆ కొమ్మ మీదకి కాక వస్తుందని నేను, రాదని వీడు 10 రూపాయలు వెట్టింగ్ కాసావురా. So actually I came to my hometown and the network signals here are very bad. As soon as my hotspot starts working, I'll send the file. Thank you. Bye. ఒరే అభి, నువ్వేం మాట్లాడావో ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మధ్యలో ఏదో సిగ్నల్ నెట్వర్క్ ఏదో అన్నట్టున్నావు. నీకు మంచి సిగ్నల్ కావాలంటే చెట్టుకు అవతల కూర్చో, బ్రహ్మాండంగా వస్తుంది. మీరు కానివ్వండి. సుబ్బయ్య కొడుకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 10 నిమిషాల ముందు వచ్చాడు. అవునా బాబు? సిగ్నలా? అవును ఇక్కడ బాబాయ్. కూర్చో, ఇక్కడ వస్తుంది. కొద్దిగా అలా జరగరా. దా. ఏంటది? ఏదో చేస్తున్నట్టున్నాడు. హే, కాకొచ్చింది. ఈ 20 నాదే. ఈసారి 20 కాకి రాదు. ఓకే. ఎంత గొప్పగా పని చేస్తున్నాడ్రా. అయిపోయింది. ఆ పెట్టుతో పని అయిపోయినట్టుంది. పట్నంలో చదువుకున్నాడు కదా, గొప్ప Yeah. పనులు చేసేస్తుంటాడు. Yeah, so I sent across the file. Please check it. Yeah, okay. Thank you. Bye. చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అయినా చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ బాగానే ఉన్నాయి కదా, మరి అక్కడే అలా ఉన్నాయి. అది అంతే అబ్బాయి, ఈ ఊరి మొత్తం మీద ఇక్కడే సిగ్నల్ బాగా వస్తుంది. ఎరా అది సరిగా అబ్బాయి, ఇంటర్నెట్లో అదేదో ఫారం పూర్తి చేస్తే రైతులకు డబ్బులు వస్తాయంట కదా, మాకు కూడా కొంచెం చూసి పెట్టు. ఏంటా ఫామ్? అదేదో రైతులకు డబ్బులు వచ్చేదంట బాబు. సరే చూస్తా. దొరికింది. నీ వివరాలు చెప్పు. అంటే నీ ఇల్లు, పేరు, ఊరు. చెప్పు. మేడిశెట్టి సత్యబాబు, వయసు 45, 45, ఊరు సీతారాంపురం. నీ ఫోన్ నంబర్ చెప్పు. ఫోన్ నంబరు 92 91 29 22 62. నీ ఫోన్కి ఓటీపీ వచ్చినట్టుంది చూడు. అంటే నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ అంట ఇవ్వు. ఆ పెట్లో కొడితే నీ ఫోన్కి మెసేజ్ ఎలా వస్తుందిరా? నాకేం తెలుసు. అయిపోయింది మామ, ఇంకో 4 రోజుల్లో నీ డబ్బు నీకు వస్తుంది. అవునా? అమ్మయ్యా. అర్థమైందిలే. మీ ఫామ్స్ కూడా నింపుతాను, ఆగండి. బాబు, ఇలాంటివి కాకుండా డబ్బులు వచ్చే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అలా చూడలేము. మీకేం కావాలో చెప్తే చూడొచ్చు. గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, అందులో మన రాజకీయ నాయకులు మాకు ఇంతే ఇస్తున్నారు. మిగతాదంతా వాళ్ళ జేబుల్లోనే వేసుకుంటున్నారు. అందులో నుంచి మాకు ఏదన్నా వచ్చేది ఉందా బాబు? అదేంటి బాబాయ్, ప్రభుత్వం ఇప్పటికే మీకు చాలా ఫ్రీగా ఇస్తుంది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటూ ఉంటే ఇంకా కావాలంటారేంటి? అయినా అలాంటివి ఏమి ఉండవు బాబాయ్. ఒకసారి చూడు బాబు. ఒరే, మీకు ఎంత ఇచ్చినా సరిపోదు కదరా. వాడేదో పని చేసుకుంటానికి ఎడుగొచ్చాడు, వాడిని చేసుకునేవనరా. మీకు ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఇప్పుడు ఆ వాడిని కాస్త కాకి పని చేసుకునేవనరా. 30 వెళ్ళండి, వెళ్ళండి. పెట్టు. రేయ్, వెళ్ళండిరా ఇక్కడి నుంచి. మీరు మీ కాకివాలని వెళ్తున్నాను. రేయ్, మీకు ప్రత్యేకించి చెప్పాలా? మీరు కూడా వెళ్ళండి. ఏంటి పెద్దనాన్న ఇది? వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు. ఫ్రీ పథకాలపై ఇంతలా ఆధారపడిపోయి ఉన్నారు. అవి సరిపోక ఇంకా ఏమైనా ఉంటే చూడమని అడుగుతున్నారు. అవునరా, అది వాళ్ళ హక్కు, అడుగుతారు. తప్పేంటి? రాజు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాలి. కాదు లేదంటే
ఇచ్చేవాడికి రేపు మూడుంటుందో లేదో. అలా కాదు, ఇలా జరిగే ప్రాసెస్లో వీళ్ళంతా ఎంత పెద్ద సోమరిపోతులు అవుతున్నారో నువ్వు గమనించావా? ఇప్పుడు అవడం ఏంటి, ఎప్పుడో అయ్యారుగా. నువ్వు ఇప్పుడే వచ్చావుగా, పోను పోను నీకే అర్థం అవుతుందిలే. పద ఇంటికి వెళ్దాం. మీ వదిన నీకోసం స్పెషల్స్ తయారు చేసిందట. సరే పద. దా. ఇంతకీ ఎన్ని రోజులు ఉన్నామని వచ్చావు? అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాను పెద్దన్న. మీ అమ్మ రానని చెప్పే ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏమ్మా కృష్ణ, స్కూల్ నుంచి వస్తున్నావా? అవును మామయ్య. ఒరే, మన కృష్ణవేణి తెలుసుగా, చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు కదా, మన వీరన్న కూతురు. హాయ్. హాయ్. మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న పిల్ల తను ఒక్కతేరా. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి 1200 సంపాదిస్తుంది. కానీ వీళ్ళ నాన్న తను అసలు పనిచేయటం ఎందుకు అంటుంటాడు. మామయ్య సరే, నేను బయలుదేరుతా. అలాగే కలుస్తా. ఆ. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. బాయ్. చాలా మంచి పిల్లరా. ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా? అసలు పిల్లల్నే ఉద్యోగం చేయొద్దంటాడు. అదేంటి? ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం. ఏంటి పెద్దన్న ఇది మరీ టూ మచ్ కాకపోతే? వేరన్నే కాదు, ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పానుగా, మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే. పద. అభి అన్న, నిన్ను వీరన్న మామ ఇంటికి రమ్మన్నాడు. కాసేపు అయ్యాక వస్తానని చెప్పు. అలాగే. ఉద్యోగం ఎందుకంటే నా మాట వినవు కదా. నువ్వు మీ అన్నలో నా మాటకు విలువ ఇవ్వడం లేదు. దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా. అంతవరకు దానికి నచ్చిందేదో చేసుకునివ్వు. వదిలేయ్యా. సర్లే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగో అభి వచ్చినట్టున్నాడు, వాడి ముందు ఇవేవి మాట్లాడకండి. అభి, ఎలా ఉన్నావురా? బాగున్నా మావయ్య. నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా. సరే సరే, రా లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోరా. గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ లిస్టులోనేమో నా పేరు లేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అదేదో కాస్త చేసి పెట్టు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా. అమ్మాయి కృష్ణవేణి, అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అభి తీసుకో. మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది, స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తెలుసు, ఇందాకే కలిసాం, మాట్లాడాం. తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా. దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది. అదే పని మీద ఉన్నాను. సరే, అప్లై చేసేసాను. 4 daysలో కన్ఫర్మ్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు. వీరి పేరేంటి చెప్పండి? లక్ష్మి. హాయ్ కృష్ణ. హాయ్. ఏంటి రోజు పిల్లలకి క్లాసులు లేవా? లేవు, ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓ అవునా, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. అలా ఏం లేదులే. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది, వచ్చేసాను. అయినా వీరన్న మామ ఎందుకు ఇలా మారాడు? ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు. కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది. ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది. నాన్నొక్కరే కాదు, అలా ఇక్కడ చాలా మంది మారారు. కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు. జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది. అలా అని ఊరు వదిలి వెళ్ళలేను. నాకు ఈ పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం. అందుకే టెంపరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. అమేజింగ్ మైండ్ సెట్. హాయ్. హలో. హలో. ఏంట్రా, ఏంటి సంగతులు? రే అనిల్, మరీ టూ మచ్ రా బాబు. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు పని చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు.
చెప్పాను కదరా మనోళ్ళు బేవర్సగాళ్ళని. కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు. టూ మచ్ కదరా. అది వాళ్ళ తప్పు కాదరా, మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి. కరెక్టే, కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా. దానివల్ల మనకే నష్టమని. అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా. ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం. మరి ఇలాగే ఉంటే ఎలారా? రేయ్, దీనికే ఇలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్, అప్పుడు అస్సల పండగ మొదలైద్ది. ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా? మరి మన దేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా. క్రిస్మస్కి శాంటా క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రా అవి. చూస్తావుగా, నీకే అర్థమవుతుందిలే. హలో హలో, రేయ్ లైన్లో ఉన్నావా? హలో, ఏమైందిరా? కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఎవరు? మన కృష్ణరా, వీరన్న మామ కూతురు. ఓ తనా? తను మాత్రం లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో BSc అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా. నాకు తను బాగా నచ్చేసిందిరా. ఏంట్రా కొంపదీస్ లవ్వా? అలా ఏం కాదురా, బట్ షీ ఈస్ సంథింగ్ స్పెషల్. ఐ లైక్ హర్. ఓ ఇప్పుడు లైక్ అంటావు, తర్వాత లవ్ అంటావు. అచ్చయ్ నోర్మై, ఫోన్ పెట్టు. రేయ్ చల్లో, బయట ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా. సర్లే వెళ్ళి పడుకో. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు. 2 రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి వేరన్నా అంత కంగారుగా వెళ్తున్నా? ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా, సీట్ ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుందామని వెళ్తున్నా. పొలానికి గట్టి అట్టాడితో మాలాంటి వాళ్ళకు ఓటు అట్టాడితే కదయ్యా. అసలు 7 ఓట్లు ఉన్నాయ్యా. రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తా. అన్నా నేనేం పెట్టలేను కానీ సీటు మాత్రం నాకే కావాలా. 25 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నానన్నా. అన్నా ఇవేం కాదు కానీ నేను 30 లక్షలు ఖర్చు పెడతానన్నా. ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా. సీటు మాత్రం నాకే కావాలి. అవును కానీ నీకు అంత డబ్బు ఎక్కడిది? డబ్బున్న ఎన్ఆర్ఐ అల్లుడు నా వెనుకున్నాడన్నా. సీటు మాత్రం నాకే కావాలన్నా. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు. అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట. అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తున్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా. మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. జిందాబాద్ రవీంద్ర నాయుడు. జిందాబాద్ జిందాబాద్ రవీంద్ర నాయుడు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. చిట్టి దగ్గర అప్పు అడగడానికి వెళ్తున్నా. 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా. ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 ఓట్లు, పాత 6, కొత్తది 1. నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు చేయలేవు బాబు. చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్. అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదేవి. ఏం కాదులే. ఇంత పెద్దవాడివైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను బాబాయ్. ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు. ఆ వీరన్న అయితే కౌలు పనికైనా రారా, చేతిలో ఖర్చులకు 4 డబ్బులుంటాయి కదా అంటే నేను పని ఎప్పుడో మానేశాను, అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు. ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు?
ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అభి ఇక్కడున్నావా? ఏంటి 2 రోజులు? గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు బాబు, ఏం చేస్తాం? అప్పటికే మా వల్ల అయింది, మేము చేస్తున్నాం. అది కాదు సార్ నేను అనేది. అమ్మ ఎలా ఉంది? ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదా? ఏమ్మా వీరన్న కూతురు కదా? అవునండి. ఫ్రెండ్సా? ఊరంతా చూపించు బాబుకి. సార్ అది వెళ్ళు కాదు బాబు, సార్. వెళ్ళు తీసుకెళ్ళమ్మా. సార్, ఊరు అది కాదు సార్ చూపించు. నేను అనేది. ఏంటి బాబు అంతలా ఆలోచిస్తున్నావు? ఈ రోజుల్లో కూడా ఊర్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. వాటిని బాగు చేయాల్సిన మన నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదు. అది తప్పు అని ప్రశ్నించాల్సిన మన ప్రజలు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఇలా అయితే ఎలా బాబాయ్? ఇలాంటి ఊళ్ళు ఈ దేశంలో చాలానే ఉన్నాయి బాబు. ప్రశ్నించడం మాట దేవుడు ఎరుగు. ఇక్కడ చాలామంది బతకడమే మానేశారు. ప్రాణం ఉంది కాబట్టి అలా జీవించేస్తున్నారంతే. రేయ్ 2 రోజుల్లో ఎలక్షన్స్ కదా, ఓటు వేయడానికి రావట్లేదా? రే నాకు ఈ ఎలక్షన్స్ అంటే అస్సలు పడదు, అందుకే నేను ఇప్పటివరకు ఓటే లేదు తెలుసా? రేయ్ ఓటు వేయకపోవడం ఏంట్రా? అది కరెక్ట్ కాదురా. అరే నువ్వు ఈ క్లాసులు పీకడం ఆపరా బాబు, నాకు చాలా పని ఉంది ఇక్కడ, నేనుంటా, బాయ్. ఈసారి గెలుపు మందే. ఎరా ఏంటి ఎలా ఉంది అక్కడ ఎలక్షన్ మూమెంట్? అన్ని బాగానే జరుగుతున్నాయి అన్న. ఓ పని చేద్దాం, అన్నా. ఈ రోజు రాత్రికి మన ఊరోళ్ళందరికీ మంచి పార్టీ అరేంజ్ చేద్దాం. సరే అన్నా. నా ఓటు నాటు జరా కముడు పోయిందో. నా ఒడ్డు నాటు సరకముడు పోయింది, నా ఒడ్డు నాటు సరకముడు పోయింది. అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతోందే, అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతోందే. నా ఒడ్డు నాటు సరకముడు పోయింది, నా ఒడ్డు నాటు సరకముడు పోయింది. అయ్యరే బ్రాండు బీరు చూస్తేనే గుండె జోరు, నర నరాల హుషారు, ఇంకెవ్వరు గుర్తురారు. అయ్యరే బ్రాండు బీరు చూస్తేనే గుండె జోరు, నర నరాల హుషారు, ఇంకెవరు గుర్తురారు. ఎర్ర చూసి చూసి వేశారు దొంగనాయలు, ఈసాకే చూపి ఓటెత్తుకుపోయారు. నా ఓటు నటు సరకముడు పోయింది, నా ఓటు నటు సరకముడు పోయింది. అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతుంది, అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతుంది. నా ఓటు నటు సరకముడు పోయింది, నా ఓటు నటు సరకముడు పోయింది. అన్నా నిన్న రాత్రి జయసింహ అందరికి భారీగా పార్టీ ఇచ్చాడన్నా. సరేలేరా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా హిట్టా పట్టా అని డిసైడ్ చేసేది ఆ సినిమా క్లైమాక్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ఫీల్ తోటే జనాలు థియేటర్లోంచి బయటకు వస్తారు. ఇది అలాంటిదే. పార్టీ ఎలా ఇచ్చాడనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఇచ్చాడన్నదే ముఖ్యం. ఈరోజు ప్రచారానికి లాస్ట్ రోజు, ఈరోజు ఇచ్చేద్దాం, జనాలు మనల్నే గుర్తుపెట్టుకుంటారు. ఓరోరి సాములూరు తెలివైన వారు మీరు, ఈ నోటు ఆశ చూపి రాజాలు ఏలుతారు. ఓరోరి సాములూరు తెలివైన వారు మీరు, ఈ నోటు ఆశ చూపి రాజాలు ఏలుతారు. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తారు, ఏమైనా ఏదోలా నోటు చూపి ఓటు ఎత్తుకుపోతారు. నా ఓటు నాటు సరకముడు పోయింది, నా ఓటు నాటు సరకముడు పోయింది. అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతోందే, అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతోందే. నా ఓటు నాటు సరకముడు పోయింది, నా ఓటు నాటు సరకముడు పోయింది. ఎవరా లేవయ్యా ఏంటత్తా ఇది?
ఏం చెయ్యాలయ్యా? ఈ తాగుబోతోడితోటి ఏళ్ల తరబడి ఎగుతున్నాను. నాకు అలవాటైపోయిందిలే. అది కాదత్తా, ఇలా మందుకు నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్టా కాదా అన్నది మాకు తెలియదయ్యా. అయినా మాకు చెప్పడం